హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ది లాజిక్ లూప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే యూనివర్సిటీ వచ్చేసి షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ, దట్ ఈస్ శస్త్ర యూనివర్సిటీ. శస్త్ర యూనివర్సిటీ గురించి అసలు అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాంట్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, క్యాంపస్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉన్నది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, మొత్తం విత్ నెంబర్స్తో మాట్లాడుకుందాము. అక్కడ డీటెయిల్స్ మనకి ఆ ప్లేస్మెంట్ డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో కూడా వాళ్ళు అవైలబుల్గా పెట్టుకోరు. కాకపోతే అక్కడ చదువుతున్న ఫైనల్ ఇయర్ వాళ్ళది, ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళని పట్టుకొని ఆ డీటెయిల్స్ కూడా మనం తీసుకొచ్చాము. మొత్తం మీకు విత్ డీటెయిల్స్ విత్ నెంబర్స్తో ఇస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అది చూసిన తర్వాత ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. సో ఇంకా లైట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ఇప్పుడు శస్త్ర యూనివర్సిటీ ర్యాంకింగ్స్ గురించి చూద్దాము. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి ఓవరాల్గా 47 ఉంది. ఇంజనీరింగ్లో 38th పొజిషన్లో ఉంది. అదే మనం నాక్ గ్రేడ్ చూసుకుంటే A++ ఉండింది. యూనివర్సిటీ యూజీసీ అప్రూవ్డ్, ఏఐసిటిఈ అప్రూవ్డ్. సో అఫీషియల్గా ఇది టాప్ 10 లిస్ట్లో ఉంటుంది తమిళనాడు కాలేజెస్ లిస్ట్ తీసుకుంటే. శస్త్ర యూనివర్సిటీ వచ్చేసి 1984లో స్టార్ట్ అయింది. ఇది 2001లో యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. ఈ మొత్తం 3 క్యాంపస్లు ఉంటాయి. ఒకటి తంజావూరులో ఉంటుంది, ఒకటి కుంభకోణంలో ఉంటుంది, ఇంకోటి చెన్నైలో ఉంటుంది. సో చెన్నైలో ఉన్న క్యాంపస్లో మనకి బీటెక్ అవైలబుల్గా ఉండదు. మిగతా యూజీ ప్రోగ్రామ్స్ లైక్ బీఎస్సీ కానీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్, ఎంటెక్ ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉంటాయి. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా చూసేది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కాబట్టి మనం ఆ యూనివర్సిటీ చెన్నై క్యాంపస్ గురించి మాట్లాడుకోము. మనం మెయిన్గా డిస్కస్ చేసేది తంజావూరు క్యాంపస్ అని కుంభకోణం క్యాంపస్ గురించి మాట్లాడుకుందాము. తంజావూరు క్యాంపస్ వచ్చేసి 232 acres ఉంది మొత్తం క్యాంపస్. సో చాలా పెద్ద క్యాంపస్. ఆ క్యాంపస్లోనే మనకు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ మనం యూనివర్సిటీకి అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అరౌండ్ ఏప్రిల్లో స్టార్ట్ అవ్వచ్చు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. ఆ వెబ్సైట్లో ఉన్న అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు లాస్ట్ ఇయర్ అయితే ఒక 600 ఉండింది. 600 కట్టి మనం అప్లై చేయాలి. అక్కడ 2 స్ట్రీమ్స్ ఉంటాయి, స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2. స్ట్రీమ్ 1లో ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ ప్రకారమే మనకి ర్యాంకింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. స్ట్రీమ్ 2లో ఇంటర్మీడియట్ మార్క్స్ ప్లస్ జేఈఈ మార్క్స్ ఆ 2 యాడ్ చేసి, లాస్ట్ ఇయర్ అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ 75% తీసుకున్నారు, జేఈఈ మెయిన్స్ మార్క్స్ 25% తీసుకున్నారు. సో దాన్ని రెండింటిని సమ్ చేసి దాని ప్రకారము ర్యాంకింగ్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో స్ట్రీమ్ 1లో ఏదైతే 100% ఇంటర్మీడియట్ మార్క్స్ చూస్తారు. సో 2 స్ట్రీమ్స్ ఉంటాయి మనకి. 2 స్ట్రీమ్స్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. 2 స్ట్రీమ్స్లో మనకి ఇండివిజువల్ ర్యాంకింగ్, ఆల్ ఇండియా ర్యాంకింగ్ కనపడుతుంది. దాంట్లో ఏది తక్కువ ర్యాంక్ వస్తే దాని ప్రకారం మనము ప్రిఫర్ చేస్తారు. దాని ప్రకారం సీట్ అలాట్ చేస్తారు. ఇది ఒక అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ అయిన తర్వాత మనకి ర్యాంకింగ్స్ అని ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి కౌన్సిలింగ్స్, ఎంసెట్ కౌన్సిలింగ్ ఎలా అయితే 2-3 కౌన్సిలింగ్స్ జరుగుతాయో ఇది కూడా అలాగే స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. స్లైడింగ్ ప్రాసెస్ అని జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది విత్డ్రా అయిపోతూ ఉంటారు కదా కోర్సులో. విత్డ్రా అయినప్పుడు మనకి ఇంకా సీట్లు, వేరే సీట్ మనకి ఒకవేళ మనం సిఎస్సి కోసం చూస్తున్నాం, మనకి సిఎస్సి రాలేదు, ట్రిపుల్ ఈ కానీ ఈసీఈ కానీ వచ్చింది అనుకోండి. సిఎస్సిలో ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపించక వేరే కాలేజీలో జాయిన్ అయిపోతే మనకి ఇంకా ర్యాంక్ ముందుకెళ్తుంది. కాబట్టి స్లైడింగ్ ద్వారా మనకి సిఎస్సి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగా ఒక 2-3 స్లైడింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ 2-3 స్లైడింగ్స్ వరకు వెయిట్ చేస్తే మనకు కావాల్సిన సీట్ రావచ్చు మాక్సిమం. ఇప్పుడు మనం కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాము యూనివర్సిటీలో. సో కట్ ఆఫ్స్ అనేది ఇయర్కి మారుతూ ఉంటాయి. అది ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. మనం లాస్ట్ ఇయర్ ఉన్న డేటాని ఒక ఎగ్జాంపుల్గానే మాట్లాడుకుందాము. సో అది ఎగ్జాంపుల్ లాగా తీసుకోండి. అది అలాగే ఉంటుంది అంటే ఉండదు. దాంట్లో కూడా మేము చెప్పే దాంట్లో కూడా 1-2 ఒక మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు, కొంచెం డేటా అటు ఇటు ఉండొచ్చు. చిన్న ఎగ్జాంపుల్లా చూసుకోండి. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు శస్త్రలో, తంజావూరు క్యాంపస్లో. తనకి ఇంటర్మీడియట్లో టోటల్ 973 మార్క్స్ వచ్చాయి. అండ్ జేఈఈ మెయిన్స్లో 96 మార్క్స్ వచ్చాయి. తను స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 రెండింటిలో అప్లై చేశాడు. స్ట్రీమ్ 1లో ఎలాగో కొంచెం మార్క్స్ తగ్గినాయి కాబట్టి స్ట్రీమ్ 2లో ఐబీ ప్లస్ జేఈలో తనకి జేఈలో స్కోర్ 96 ఉండడం వల్ల అడ్వాంటేజ్ అయింది. దీనివల్ల కొంచెం ర్యాంక్ అనేది మంచిగా ఉంది స్ట్రీమ్ 2లో. స్ట్రీమ్ 2లో ఫస్ట్ తనకి ట్రిపుల్ ఈ అలొకేట్ చేశారు తంజావూరు క్యాంపస్లో. సెకండ్ కౌన్సిలింగ్లో తన ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి రోబోటిక్స్ పెట్టుకున్నాడు. రోబోటిక్స్ పెట్టుకోవడం వల్ల తనకి రోబోటిక్స్ అలొకేట్ అయింది, లేదంటే తనకి ఈసీఈ వచ్చేది. అలా ఉంటుంది. సో దీన్ని కొంచెం నంబర్ల వైజ్గా మాట్లాడుకుంటే ఎంత మార్క్స్ వస్తే ఎంత రావచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్లా మాట్లాడుకున్నాము. మనకి స్ట్రీమ్ 1 తీసుకుంటే ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ ప్రకారం తీసుకుంటే మనకి సిఎస్సి కావాలి అనుకుంటే 985 అబోవ్ ఉంటే మనకి సిఎస్సి రావచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోండి. 985 పైన ఉంటే సిఎస్సి రావచ్చు. అదే మనకి ఈసీ రావాలంటే 980 అబోవ్ ఉండాలి, 980 అబోవ్. అదే మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ తీసుకుంటే 972 నుంచి 970 దీనిపైన మార్కులు ఉంటే మనం
మిగతావి ఈసీ అదే మెకానికల్ కానీ సివిల్ కానీ త్రిబుల్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బయోటెక్నాలజీ కావాలంటే 960 అండ్ అబవ్ ఉండాలి. ఇట్లా వేరే కోర్సులు ఉంటాయి కదా, ఇంకా ఇక్కడ నుంచి 960 మిగతా కోర్సులు రిమైనింగ్ కానీ 960 అరౌండ్ ఉంటే మనకు రావచ్చు. ఇది ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ పర్పస్కి, ఇది యాక్చువల్ డేటా కాదు, లాస్ట్ ఇయర్ డేటాని ఒక ఎగ్జాంపుల్లో చెప్తున్నాము. సో ఇప్పుడు ఐపీ ప్లస్ జేఈ మెయిన్స్ రెండు ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు జేఈ మెయిన్స్లో 80% కన్నా అబవ్ ఉంటే నీకు ఇక మనం సీమన్లో డిస్కస్ చేసిన మార్క్స్కి ఒక 5 to 6 మార్క్స్ వేరియేషన్ ఉన్నా కానీ నీకు సిఎస్సి రావచ్చు. అదే 90% అండ్ అబవ్ వస్తే మనం స్టీమర్లో డిస్కస్ చేసిన మార్కులకి ఒక 8 to 9 మార్క్స్ వేరియేషన్ ఉన్నా కానీ నీకు సరిపోతుంది, అంటే నువ్వు అనుకున్న సీట్ రావచ్చు. ఒక 95% కన్నా అబవ్ ఉంటే అనుకున్న మార్కులకి స్టీమర్ మార్కుల కన్నా ఒక 10 నుంచి 12 మార్కులు ఐపీ మార్కులు తగ్గినా కానీ నీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 97%, 98% ఇలా వస్తే ఒక 15 మార్క్స్ వరకు మనకు గ్రేస్ ఉండొచ్చు. సో ఇది కట్ ఆఫ్ మార్క్స్. మళ్ళీ చెప్తాను, ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోండి. ఇది ఒక అనాలిసిస్, లాస్ట్ ఇయర్ డేటాని అనాలిసిస్ చేస్తాం అంతే. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకి 960 పైన ఉంటే అప్లై చేసుకుంటే మనకి ఏదో ఒక డొమైన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంటుంది. పర్టికులర్గా మాకు సిఎస్సీనే కావాలి అంటే 990 ప్లస్ 985 ప్లస్ ఇలా ఉంటేనే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి తగ్గట్టు మీకు జేఈ స్కోర్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది శస్త్రాల సీట్ రావడానికి. సో ఇది అక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ కట్ ఆఫ్స్ గురించి. ఇక్కడ మాన్యువల్గా లైక్ మిగతా అన్ని యూనివర్సిటీస్లో జరిగినట్టు మనకి మేనేజ్మెంట్ సీట్లు కానీ వేరే పర్పస్లో సీట్లు కానీ దొరకవు. మ్యాక్సిమం మనం మెరిట్ త్రూనే వెళ్ళాలి. ఆ మెరిట్లో కూడా ఫస్ట్ తమిళనాడు, ఫస్ట్ ఆ డిస్టిక్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు, దాని తర్వాత తమిళనాడు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు రిజర్వేషన్ సీట్ల కింద. దాని తర్వాత అదర్ స్టేట్స్కి సీట్లు వెళ్తాయి. సో అదర్ స్టేట్స్లో కూడా మనకి ఎలా అంటే ఇక ఆంధ్ర తెలంగాణలో ఇంటర్మీడియట్ మార్క్స్ మనకి మంచిగానే వస్తాయి కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు, మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యూనివర్సిటీలో కూడా 1/3 మన తెలుగు వాళ్ళే ఉంటారు. సో మ్యాక్సిమం మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో వేరే కోటా గురించి మాట్లాడుకుంటే ఎన్ఆర్ఐ కోటా అని ఒకటి ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటాలో ఎవరైతే ఫారెన్లో ఉంటారో లేదంటే ఆ రిలేటివ్స్ ఎవరైనా ఫారెన్లో ఉన్నా వాళ్ళ చేత అప్లికేషన్ కట్టించేసి వాళ్ళ చేత చేయిస్తూ ఉంటారు. అవి ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి, ఇక్కడికన్నా 3-4 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. దాని గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు అక్కడ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాము. మనం ఇప్పుడు తంజావూరు క్యాంపస్ తీసుకుంటే తంజావూరు క్యాంపస్లో మనకి బీటెక్ మైనర్ స్పెషలైజేషన్స్, ఎంటెక్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాము, బి ఆప్టోమ్ కొలాబరేటెడ్ విత్ ఎలైట్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ, తర్వాత ఎమాప్టము, లా 5 years ఇంటిగ్రేటెడ్, ఎంఎస్సి 5 years ఇంటిగ్రేటెడ్, బిఈడి బీకామ్ ప్రోగ్రాము, మేనేజ్మెంట్ ప్రోగ్రాము, ఫైన్ ఆర్ట్స్ ఈ కోర్సెస్ అనే మనకి ప్రొవైడ్ చేస్తారు. వీటిలో కూడా మనము స్పెషల్గా బీటెక్ ప్రోగ్రామ్స్ గురించి చూస్తే బీటెక్ ప్రోగ్రామ్స్లో ఆఫర్ చేస్తుంది బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బీటెక్ బయో ఇంజనీరింగ్, బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐడిఎస్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్పెషలైజేషను, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఐఓటీ అండ్ ఆటోమేషన్ స్పెషలైజేషను, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నెట్వర్క్స్ స్పెషలైజేషను, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ట్రిపుల్ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, స్మార్ట్ గ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ స్పెషలైజేషను, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, బీటెక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషను, బీటెక్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పెషలైజేషను, బీటెక్ మెకట్రానిక్స్. ఈ కోర్సులన్నీ మనకు బీటెక్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడ తంజావూరు క్యాంపస్లో. మనం కుంభకోణం క్యాంపస్లో వాళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు చూసుకుంటే కుంభకోణం క్యాంపస్లో బీటెక్లో మనకు వాళ్ళు ఆఫర్ చేస్తుంది 2 కోర్సులు. ఒకటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, రెండోది ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ 2 కోర్సులే మనకి వాళ్ళు బీటెక్లో ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఫీ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ ఫీ డీటెయిల్స్ మనకి పర్ సెమిస్టర్ ఉంటుంది. సో మనకి ఇయర్ కావాలంటే ఇంటూ 2 చేసుకోండి, 2 times యాడ్ చేస్తే మనకి ఇంటూ 2 ఇయర్కి వచ్చేస్తుంది. సో బీఆప్టమ్కి
55,000 పర్ సెమిస్టర్. ఎంఆఫ్టమ్కి 75,000. బీటెక్ కానీ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ 5 years కానీ ఈ కోర్సులకి 85,000 85,000 పర్ సెమిస్టరు. ఈ ఫీజు అనేది 5% ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సెకండ్ ఇయర్ నుంచి 5% పెరుగుతూ వెళ్తుంది. తర్వాత ఎంటెక్కి 70,000, ఎంబీఏకి 70,000, ఎంసీఏకి 50,000, బీకామ్ సిఏ కంప్యూటర్ అప్లికేషన్స్లో బీకామ్ బిఎఫ్ఎస్ఐ ఈ రెండు కలిపి 45,000. బీకామ్కి వచ్చేసి 45,000. తర్వాత బీఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి హానర్స్, బీకామ్ ఎల్ఎల్బి హానర్స్ దీంట్లో 70,000. 5% ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడ కూడా ఫీజు. తర్వాత బీఎస్సీ, బీఈడి, బీఈడి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ 25,000. ఇది కూడా 5% ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి. తర్వాత బీకాము చెన్నై క్యాంపస్, కుంభకోణం క్యాంపస్ ఈ రెండింటిలో ప్రొవైడ్ చేస్తున్నారు. 30,000 ఉండింది సెమిస్టర్కి. తర్వాత బీఎస్సీ, బీబీఏ, బీసీఏ 30,000 ఉండింది. తర్వాత ఎంకాము, ఎంఎస్సి 5 years ఇంటిగ్రేటెడ్, ఎంఏ సాంస్క్రిట్ 5 years ఇంటిగ్రేటెడ్ ఇది 20,000 పర్ సెమిస్టరు. తర్వాత ఎంబీఏ చెన్నై క్యాంపస్లో 70,000. తర్వాత ఎంఎస్సి చెన్నై క్యాంపస్లో 30,000 ఉండింది. తర్వాత బీఏ, బీబీఏ, బీసీఏ, బీకాము, బీఎస్సీ చెన్నై క్యాంపస్లో 40,000 ఉంది. ఇది ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫీ స్ట్రక్చరు. ఇదంతా వీళ్ళు పర్ సెమిస్టర్కి ఇస్తున్న ఫీ స్ట్రక్చరు. మనకి హాస్టల్ ఫీజు వచ్చేసి 14,000 నుంచి 28,000 మధ్యలో ఉంటుంది. సో మనం 3 sharing తీసుకుంటే 20,000 ప్లస్ ఉంటుంది. అది మనకి సింగిల్ ఇండివిజువల్ రూమ్ కావాలంటే 3-4,000 ఎక్స్ట్రా పే చేసుకోవాలి. ఇలా ఉంటుంది ఇక్కడ హాస్టల్లో. ఓన్లీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ వచ్చేసి మంత్లీ మనం పే చేసుకోవాలి. మంత్కి 5,000 ఎట్ ప్రజెంట్. ఫుడ్కి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 5,200 ఛార్జ్ చేస్తున్నారు పర్ మంత్. ఫుడ్ టేస్ట్ విషయం మాట్లాడుకుంటే మార్నింగ్ ఈవినింగ్ కంప్లైంట్స్ ఏం లేవు, బాగానే ఉంది ఫుడ్. మధ్యాహ్నం కొంచెం యావరేజ్గా ఉంటుందన్న, అంటే మార్నింగ్ ఈవినింగ్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏం అర్థం కావట్లేదు. కానీ ఆఫ్టర్నూన్ కొంచెం వెరైటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి సప్పగా ఉన్నట్లు అనిపిస్తుంది అని వాళ్ళ రివ్యూ అది. సో ఇది ఫుడ్, అకామిడేషన్, హాస్టల్ డీటెయిల్స్ గురించి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తంజావూరు క్యాంపస్లో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి. కుంభకోణం క్యాంపస్లో హాస్టల్ ఫెసిలిటీస్ తక్కువ, మాక్సిమం బయట ఉండాల్సి వస్తుంది. ఇదొకటి గమనించాలి. అండ్ తంజావూరు క్యాంపస్లో ఏరియా వైజ్ కూడా పెద్ద క్యాంపస్ 230 acres ప్లస్ ఉంది కాబట్టి కుంభకోణం చిన్న క్యాంపస్ అండ్ ఒకటే మెయిన్ బిల్డింగ్లో మొత్తం అంతా అయిపోతూ ఉంటుంది. సో ఇది డీటెయిల్స్. సో ఇప్పుడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మనకి అవైలబుల్గా ఉంటుంది. అన్ని టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మనం కాలేజ్లో ఆడుకోవచ్చు. టోర్నమెంట్స్ జరిగితే టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దాని రిలేటెడ్ ఏం ఇష్యూస్ లేవు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి ఎవ్రీ ఇయర్ కురుశస్త్ర అనే ఈవెంట్ ఒకటి జరుగుతుంది. ఆ ఈవెంటే వీళ్ళకి పెద్ద ఈవెంట్ అనమాట. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ సెలబ్రిటీలు ఎవరిని పిలవరు, పెద్ద హంగామా చేయరు. నార్మల్గానే మంచి ఈవెంట్స్ బాగానే చేస్తారు, డ్యాన్స్ అని అవి ఇవన్నీ చేస్తారు. కానీ కాకపోతే సెలబ్రిటీస్ ఎవరు రారు ఏ ఈవెంట్ కదా. కానీ ఈవెంట్స్కి కూడా అంత ప్రయారిటీ ఇవ్వరు. సో క్యాంపస్ వైజ్గా మాట్లాడుకుంటే క్యాంపస్ స్ట్రిక్ట్ క్యాంపస్సే. సో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా స్ట్రిక్ట్గానే ఉంటుంది. అబ్బాయిలకి కొంచెం లిబరల్, అంటే మనం ఎలాగ వెళ్తాం కాబట్టి అవుటింగ్స్ వాటికి. అమ్మాయిల వైజ్లో ఇంకొంచెం స్ట్రిక్ట్ మెయింటైన్ చేస్తారు. మనం అవుటింగ్ తీసుకోవాలన్నా లేదంటే బయట లీవ్ తీసుకోవాలన్నా ప్రతిదీ మనం అప్డేట్ చేసుకోవాలి. మొత్తం ఆన్లైన్లోనే అప్డేట్ అయి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్నీ కొంచెం రూల్స్ అయితే స్ట్రిక్ట్గానే ఉంటాయి. ఇప్పుడు మనం ప్లేస్మెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లేస్మెంట్ డీటెయిల్స్ అంత ఈజీగా ఎవరికి దొరకవు. మనం చాలా కష్టపడి మా ఫ్రెండ్స్ జాబ్ చేస్తున్న దగ్గర వాళ్ళు స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేస్తారంటే అక్కడ నుంచి డీటెయిల్స్ తీసుకొని దాని ద్వారా మీకు ముందు పెడుతున్నాను. సో మీరు గమనించండి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని, దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి ఎలా ఉంది ఏంటనేది. పేపాల్ కంపెనీ 34 LPA ఆఫర్ చేసింది. 5 members ప్లేస్ అయ్యారు దీంట్లో. వెల్స్ ఫార్గోలో 24 LPA ఆఫర్ చేశారు, 13 members ప్లేస్ అయ్యారు. అమెజాన్లో ఇంటెన్స్గా 24 LPA ఆఫర్ చేశారు, 14 మంది ప్లేస్ అయ్యారు. వరాకిల్లో 19 LPA ఆఫర్ చేశారు, 5 ప్లేస్ అయ్యారు. క్యాటర్పిల్లర్లో 13 LPA ఆఫర్ చేశారు, 5 ప్లేస్ అయ్యారు. మైక్రోసాఫ్ట్లో 12 LPA ఆఫర్ చేశారు, 4 ప్లేస్ అయ్యారు. కామ్కాస్ట్ MLలో 12 LPA ఆఫర్ చేశారు, 5 ప్లేస్ అయ్యారు. సిమ్లో ఎస్వైఎంలో 12 LPA ఆఫర్ చేశారు, 4 ప్లేస్ అయ్యారు. ఫెడిలిటీలో 12 LPA ఆఫర్ చేశారు, 23 members ప్లేస్ అయ్యారు. FISలో 12 LPA ఆఫర్ చేశారు, 10 మంది ప్లేస్ అయ్యారు. వాల్యూ ల్యాబ్స్లో 12 LPA ఆఫర్ చేశారు, 4 ప్లేస్ అయ్యారు. రామ్కోలో 11 LPA ఆఫర్ చేశారు, 4 ప్లేస్ అయ్యారు. వైఎస్ఆట్లో 11 LPA ఆఫర్ చేశారు, 5 ప్లేస్ అయ్యారు. ట్రీడెన్స్లో 10 LPA ఆఫర్ చేశారు, 6 ప్లేస్ అయ్యారు. టైగర్ అనలిటిక్స్లో 10 LPA ఆఫర్ చేశారు, 11 మంది ప్లేస్ అయ్యారు. ఇన్ఫోసిస్లో 9.5 LPA ఆఫర్ చేశారు, 7 ప్లేస్ అయ్యారు. యూనిఫోర్లో 9.5 LPA ఆఫర్ చేశారు, 4 ప్లేస్ అయ్యారు. ప్రెసిడియోలో చూసుకుంటే మనకి 9 LPA ఆఫర్ చేశారు,
9 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. హెచ్పిలో చూసుకుంటే 9 ఎల్పి ఆఫర్ చేశారు, 15 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. టీసీఎస్ ప్రైమ్లో 9 ఎల్పి ఆఫర్ చేశారు, 9 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. హెచ్పిలో చూసుకుంటే మనకి 9 ఎల్పి ఆఫర్ చేశారు, 15 మంది ప్లేస్ అయ్యారు. టీసీఎస్ ప్రైమ్లో 9 ఎల్పి ఆఫర్ చేశారు, 9 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. జోహోలో 8.4 ఆఫర్ చేశారు, 25 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. కామ్కాస్ట్లో 8.25 ఆఫర్ చేశారు, 60 మెంబర్స్ 60 మంది ప్లేస్ అయ్యారు. హైపర్ వెజ్లో ఇంటెన్స్గా 8 ఎల్పి ఆఫర్ చేశారు, 11 మంది ప్లేస్ అయ్యారు. మల్టీకోర్ వేర్లో 8 ఎల్పి ఆఫర్ చేశారు, 2 ప్లేస్ అయ్యారు. వెన్బర్గ్లో 8 ఎల్పి ఆఫర్ చేశారు, 3 ప్లేస్ అయ్యారు. కొలిన్స్ ఏరోస్పేస్లో 8 ఎల్పి ఆఫర్ చేశారు, 7 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ట్రాన్స్ యూనియన్లో 8 ఎల్పి ఆఫర్ చేశారు, 6 ప్లేస్ అయ్యారు. రిలాక్స్లో 7.7 ఎల్పి ఆఫర్ చేశారు, 2 ప్లేస్ అయ్యారు. డెలాయిట్లో 7.6 ఎల్పి ఆఫర్ చేశారు, 65 మంది ప్లేస్ అయ్యారు. టీసీఎస్ డిజిటల్లో 7 ఎల్పి ఆఫర్ చేశారు, 43 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఆస్ట్రాజెనికాలో 6 ఎల్పి ఆఫర్ చేశారు, 9 మంది ప్లేస్ అయ్యారు. పీడబ్ల్యూసీలో 6 ఎల్పి ఆఫర్ చేశారు, 4 ప్లేస్ అయ్యారు. ఎంఫసిస్లో 6 ఎల్పి ఆఫర్ చేశారు, 46 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. మ్యాట్కోలో 5.5 ఎల్పి ఆఫర్ చేశారు, 20 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. మ్యూజిక్మాలో 5 ఎల్పి ఆఫర్ చేశారు, 22 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. టెక్యూటైల్లో 4.75 ఎల్పి ఆఫర్ చేశారు, 18 మంది ప్లేస్ అయ్యారు. కాగ్నిజెంట్ జెన్సీలో 4.3 ఆఫర్ చేశారు, 83 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. డేటా పార్ట్నర్లో 4.2 ఎల్పి ఆఫర్ చేశారు, 6 ప్లేస్ అయ్యారు. టీసీఎస్ నింజాలో 3.6 ఎల్పి ఆఫర్ చేశారు, 176 మంది ప్లేస్ అయ్యారు. కలరీస్లో ఇంటెన్స్లా 3 ప్లేస్ అయ్యారు, వాళ్ళ ఎల్పి ఆఫర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో మొత్తం 775 ఆఫర్లు ఇప్పుడు దాకా వచ్చినవి. సో సిఎస్సి యావరేజ్ చూసుకుంటే మనకి 7.36 ఉండింది. సో ఇది గుడ్ యావరేజే. మనం మామూలుగా మాట్లాడుకుంటే చాలా యూనివర్సిటీస్లో 3-4 ఉంటుంది. సో 7.36 అనేది మంచి యావరేజ్ సిఎస్సి ప్లేస్మెంట్స్లో. సో హైయెస్ట్ కూడా 34 ఎల్పిఏ ఉండింది ఈ ఇయర్. ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే ఇవి ప్లేస్మెంట్ డీటెయిల్స్. సో దీంట్లో అన్ని యూనివర్సిటీస్లో ఇలాగా మనకి సీట్లు అనేవి మేనేజ్మెంట్ కోటాలో దొరకవు. మ్యాక్సిమం మెరిట్ బేస్లోనే. ఫ్యూ సీట్స్ ఎన్ఆర్ఐ కోటాస్లో పెట్టుకుంటారు, అవి కూడా ఇంకా అది ఎన్ఆర్ఐ వాళ్ళు చేసుకుంటారు, అవి కూడా మనం చేయలేము. సో ఇంటర్మీడియట్ రిజల్ట్స్, జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఇప్పుడు మేము ఇచ్చిన డేటా బట్టి చెక్ చేసుకోండి మీకు వస్తారా అదనేసి. 970, 965 నుండి అప్లై చేసుకోండి. ఏదైనా మంచిదే కదా, వస్తే వచ్చింది, రాకపోతే మనం కట్టేది జస్ట్ అప్లికేషన్ ఫీజే కాబట్టి ఇబ్బంది ఉండదు. 2-3 కౌన్సిలింగ్స్ అటెండ్ అవ్వండి. ఆ 2-3 కౌన్సిలింగ్స్ పట్టేసి మీరు చూసుకోవచ్చు. లేదు మాకు డౌట్గా ఉంది వస్తుందా రాదా అంటే దీంతో పాటు వేరే యూనివర్సిటీ కూడా ఏదైనా అప్లై చేసుకోండి. ఇది లేకపోతే అక్కడ మనకి ఉంటుంది కాబట్టి సేఫ్ సైడ్ ఉంటాము. ఎవరికన్నా శస్త్ర యూనివర్సిటీలో సీట్ రాకపోయినా, లైక్ మీకు మార్క్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ జేఈ మార్క్స్ కానీ మంచిగా లేకపోతే సీట్ రాదు కదా. సో అలాంటి వాళ్ళు శస్త్ర యూనివర్సిటీ లాంటిది ఏదైనా మంచి యూనివర్సిటీ రికమెండ్ కావాలి అనుకుంటే కింద నెంబర్ ఇస్తాను, మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు. ఇలాంటి మంచి యూనివర్సిటీస్ ఏమైనా ఉంటే నేను మొత్తం ఇలాగే డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను, మీరు డిసైడ్ అవ్వచ్చు జాయిన్ అవ్వాలా లేదని. నెక్స్ట్ వీడియోస్లో మనం మరికొన్ని యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టాటా, బై బై.